అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జనవరి 1 సెలవు రద్దు, ప్రభుత్వం ఆదేశాలు జారీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్త ఏడాది సెలబ్రేషన్ ఇప్పటికే అన్ని చోట్ల ప్రారంభమైపోయాయి. కొంతమంది తమ ఫ్యామిలీస్తో సెలబ్రేషన్లు చేసుకుంటే మరికొందరు మాత్రం హోటల్స్, రెస్టారెంట్లలో ఈవెంట్లు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకునేంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 1న ప్రభుత్వం సెలవుగా ప్రకటిస్తున్నాయి. అయితే ఈసారి కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ జనవరి 1న ప్రభుత్వ హాలిడేగా డిక్లేర్ చేసింది. దీంతో జనవరి 1న ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు బంద్ ఉండనున్నాయి. ఈ క్రమంలో ఏపీ సర్కార్ మాత్రం జనవరి 1న సెలవు దినంగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించినట్లు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వం సెలవు లేనిది కేవలం ఆ రోజు ఆప్షనల్ హాలిడే అని ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు యథావిధంగా నడవనున్నట్లు తెలుస్తుంది. అయితే డిసెంబర్ 31న చాలా మంది నైట్ అవుట్లు చేసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మరుసటి రోజు మాత్రం ఏపీ సర్కార్ ఈ విధంగా ట్విస్ట్ ఇవ్వడంతో మాత్రం కొంతమంది తెగ బాధపడుతున్నారట. చాలా మంది కొత్త ఏడాది వచ్చిందంటే వరుసగా సెలవులు పెట్టి ఎక్కడైనా టెంపుల్స్ లేదా సరదాగా గడిపే విధంగా ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం కూటమి సర్కార్ ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చిందేంటి అని కొంతమంది తలలు పట్టుకుంటున్నారట. మొత్తానికి ఏపీ సర్కార్ నిర్ణయం పట్ల కొందరు మనస్తాపానికి గురవుతున్నారట. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.